గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన ముందు ఆంధ్రజ్యోతి, వెలుగు దినపత్రికలు మరి ఏ దినపత్రికలో ఏ వార్తలు ఉన్నాయనేది మనం మొదటిగా చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి మనం వెలుగు దినపత్రిక చూసుకుందాం. వెలుగు దినపత్రిక చూసినట్లయితే కాక యాదిలో అనేది మనకి మరి ఫస్ట్ ప్రధానంగా కనిపిస్తున్నటువంటి వార్తగా చెప్పుకోవచ్చు. అంటే తెలంగాణ కోసం పోరాటమే శ్వాసగా, తెలంగాణమే ధ్యాసగా ఉన్నటువంటి గొప్ప మహనీయుడు అని ఆయన గురించి ఈరోజు మరి జి వెంకటస్వామి యొక్క జయంతి సందర్భంగా ఆయనకు సంబంధించి మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి డీటెయిల్స్ అన్ని కూడా మళ్ళీ మనం చూద్దాం. అలాగే నెక్స్ట్ మరొక వార్త చూసినట్లయితే ప్రధానంగా కేటీఆర్కు ప్రమోషన్ అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. అలాగే ఇక కృష్ణా నీళ్ల పంపకానికి లైన్ క్లియర్ అయిపోయింది అనేది కూడా మనకు ఒక వార్త అయితే ఇచ్చారు. సో దానికి సంబంధించి కూడా డీటెయిల్స్ చూద్దాం. ఇక బీఆర్ఎస్ బీజేపీది ఫెవికాల్ బంధం అంటూ కూడా మనకి ఇక్కడ ఒక వార్త అయితే సంచలనంగా కనిపిస్తుంది. సో వాటికి సంబంధించి కూడా మనం డీటెయిల్గా చూద్దాం. ఇక బీజేపీ కాంగ్రెస్ మైండ్ బ్లాక్ అయ్యే విధంగా ఉండబోతుంది మా మేనిఫెస్టో అంటూ కూడా ఇక్కడ మనకి హరీష్ రావు కూడా చెప్పడం జరుగుతుంది. అయితే రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నారు, బీఆర్ఎస్ది బీజేపీది ఫెవికాల్ బంధం అంటూ హెడ్లైన్గా ఇచ్చారు. సో అలాగే ఇక్కడ మరి మంత్రి హరీష్ రావు చూస్తే బీజేపీ కాంగ్రెస్కి దిమ్మ తిరిగేటటువంటి మేనిఫెస్టో ఇవ్వబోతున్నామంటూ ఆయన చెప్పడం జరుగుతుంది. ఇక బీఆర్ఎస్ ఏ క్షణమైన చీలొచ్చు అంటూ ఇక్కడ బండి సంజయ్ కూడా ఎద్దేవా చేస్తూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మొత్తంగా అయితే మూడు పార్టీలు కూడా ఎవరికి సంబంధించిన రీతిలో వాళ్ళైతే ధీమా వ్యక్తం చేస్తున్నారు. మేము ఖచ్చితంగా హ్యాట్రిక్ కొడతాం, సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ కొడతారు అనే ధీమాలోని బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు. బీఆర్ఎస్ ఏ క్షణమైన చీలొచ్చు అంటూ బీజేపీ ఉంది. బీజేపీ పైన అయిపోయింది, చతికిల పడిపోయింది, ఇంకా బీజేపీ లేవడం కష్టం అంటూనేమో బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు. కానీ కాంగ్రెస్ వాళ్ళు చెప్పేది ఏంటి అనేది చూస్తే కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి చెప్పేది ఒక్కటే, బీఆర్ఎస్ అండ్ బీజేపీ రెండు కూడా ఒక్కటే, వాళ్ళిద్దరిది ఫెవికాల్ బంధం, చీకటి ఒప్పందాలు, రహస్య స్నేహితులు వాళ్ళు అన్నట్లుగా మాట్లాడుతూ. సో మొత్తంగా అయితే ఎవరి ఉద్దేశం వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. సో అలాగే మరిన్ని డీటెయిల్స్ ఇక మనం చూసుకున్నట్లయితే ఇంకా రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య ఎంత అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. 3.17 కోట్ల వరకు ఉన్నారు అనేది ఇచ్చారు మనకి మెయిన్. అంటే ఇంకా సో దాంట్లో పురుషులు ఎంతమంది, మహిళలు ఎంతమంది, యువత ఎంతమంది అనేది కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో. సో వాటన్నిటికి సంబంధించి కూడా మనం డీటెయిల్గా చూద్దాం. అయితే ఫస్ట్ కాక యాదులు అనే దానికి సంబంధించి మనం డీటెయిల్గా చూసినట్లయితే పోరాటమే శ్వాసగా, తెలంగాణమే ధ్యాసగా, గరీబోళ్ల గుండె గొంతుకైనటువంటి గొప్ప మహనీయుడు, కడవరకు కలబడి నిలబడినటువంటి మహనీయుడుగా మన కాక ఈరోజు ఆయన యొక్క జన్మదినం సందర్భంగా మరి జి వెంకటస్వామి జయంతి సందర్భంగా ఆయనని యాదిలో ఉంచుకుందాం, ఆయనను గుర్తు చేసుకుందాం అన్నట్లుగా కాక యాదిలో నేడు అంటూ మనకిచ్చారు. ఆయన పోరాటమే శ్వాసగా, తెలంగాణమే ధ్యాసగా ఆయన బ్రతికారు, మరి గరీబోళ్ల గొంతుకై ఆయన నిలబడి పోరాడారు అంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఆయనకి ఆయనని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది అంటూ కూడా మనకి ప్రధానంగా మెయిన్ అంటే ఫస్ట్ హెడ్లైన్గా ప్రస్తావించడం జరిగింది. సో మరిన్ని డీటెయిల్స్ అన్నీ కూడా మనం గమనించవచ్చు. సో అలాగే ఇంకా మరొక వార్త మనం చూసినట్లయితే ఇంకా రేవంత్ రెడ్డి చెప్పే విషయానికి వచ్చినట్లయితే బీఆర్ఎస్ది బీజేపీది ఫెవికాల్ బంధం అనే దానికి సంబంధించి మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి మనం డీటెయిల్స్ చూస్తే ఇంకా చూద్దాం దానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్. ఆ పార్టీల మధ్య పొత్తు కుదిరింది అంటూ రేవంత్ చెప్తున్నటువంటి పరిస్థితి. అలాగే ఇక బీఆర్ఎస్ అధిష్టానం ప్రధాని మోదీనే అంటూ కూడా చెప్తున్నారు. కేసీఆర్కు నీళ్లు అనగానే కవిత కంట్లో నుంచి వచ్చేటటువంటి నీళ్లే గుర్తుకొస్తున్నాయి తప్పితే మరి కృష్ణా జలాలకు సంబంధించి ఏది కూడా గుర్తురాదు ఆయనకి. ఎందుకంటే లిక్కర్ స్కామ్ పై జరుగుతున్నటువంటి అన్వేషణలో, లిక్కర్ స్కామ్ పై జరుగుతున్నటువంటి ఆ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించి చూసుకుంటూ ఇంకా ఎప్పుడు నీళ్లు అనగానే ఫస్ట్ గుర్తుకొచ్చేది సీఎం కేసీఆర్కి. ప్రధాని నీళ్లు అంటే చాలు సీఎం కేసీఆర్కి కవిత కళ్ళల్లో నీళ్లే గుర్తుకొస్తున్నాయి అన్నట్లుగా ఎద్దేవా చేస్తూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అలాగే నియామకాలు అనగానే కొడుకును సీఎం చేయడం అనేదే గుర్తుకొస్తుంది కేసీఆర్కు అంటూ కూడా నియామకాలు ఏవైనా గుర్తుకు చేస్తే మాత్రం అవి ఖచ్చితంగా
కొడుకుని సీఎం చేయడం అనేది గుర్తుకొస్తే తప్పితే ఇంకోటి ఏది గుర్తురాదు అంటూ కూడా ఎద్దేవా చేస్తూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అలాగే మరొక వార్త చూద్దాం. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేందుకు రాష్ట్రానికి మోదీ వస్తున్నాడని చెప్పేసి కూడా కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక బీజేపీది ఇంకా అలాగే బీఆర్ఎస్ది ఫెవికాల్ బంధం, వాళ్ళిద్దరూ పైకి మాట్లాడతారు కానీ లోపల వాళ్ళిద్దరూ ఒక్కటే అన్నట్లుగా కూడా మనకి ఇక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అలాగే మరొక వార్త చూస్తే ఇంకా మా మేనిఫెస్టోతో బీజేపీకి కాంగ్రెస్ కి మైండ్ బ్లాక్ అవుద్ది అంటూ చెప్తూ ఉన్నారు. ఎవరు అనేది చూసినట్లయితే మంత్రి హరీష్ రావు చెప్తున్నారు. ఖచ్చితంగా ఈ నెల 16న వరంగల్లో జరిగేటటువంటి ఆ సభలో సీఎం కేసీఆర్ మేనిఫెస్టోని రిలీజ్ చేస్తున్నారు అనేది కూడా ఇచ్చారు. మామూలుగా ఉండదు. ఇక బీజేపీ ఇప్పటి వరకు కాంగ్రెస్ 6 గ్యారెంటీలు ఇచ్చింది కదా, 6 గ్యారెంటీల కంటే కూడా అలాగే బీజేపీ ప్రస్తావించినటువంటి ప్రస్తావన కంటే కూడా రెండింటికి కూడా మైండ్ బ్లాక్ అయ్యే విధంగా మా మేనిఫెస్టో ఉండబోతోంది అంటూ కూడా ఖచ్చితంగా సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం పక్కా అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే దాంతోపాటుగా రేవంత్ జైలుకు వెళ్ళడం కూడా పక్కా అంటూ కూడా మంత్రి హరీష్ రావు చెప్పడం జరుగుతుంది. సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ కొడతారు, రేవంత్ రెడ్డి జైలుకు వెళ్తారు, బీజేపీ చతికిలబడిపోయింది అంటూ ఇంకా బీజేపీకి లేచే అంత ఓపిక కూడా లేదు అన్నట్లుగా ఆయన ఎద్దేవా చేస్తూ మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇక మేము హ్యాట్రిక్ సాధించడం పక్క, బీజేపీ లేచేది లేదు, కాంగ్రెస్ గెలిచేది లేదు అంటూ కూడా మంత్రి హరీష్ రావు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇంకా రేవంత్ జైలుకు వెళ్ళక తప్పదని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇంకా దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి 6th పేజీలో ఇచ్చారు. అయితే మొత్తంగా అయితే వరంగల్లో జరిగేటటువంటి 16న జరిగేటటువంటి బహిరంగ సభ ఏదైతే ఉందో ఆ సభలో సీఎం కేసీఆర్ మేనిఫెస్టోని రిలీజ్ చేయబోతున్నారు. నెక్స్ట్ ఏమేమి అభివృద్ధి చేయబోతున్నారు, ఇప్పటివరకు ఏం జరిగింది, నెక్స్ట్ ఎలక్షన్లో గెలిచిన తర్వాత చేయబోయేది ఏమైతే జరుగుతాయో అవన్నిటిని కూడా ఆల్రెడీ ఇంతకుముందే చెప్పారు. ఇంకా నెక్స్ట్ గెలిచిన తర్వాత మెట్రో స్టేషన్స్ని కూడా పెంచుతారు అనేది అవన్నీ కొన్ని విషయాలు ఆల్రెడీ తెలిసినవే. ఇక మెయిన్ అంటే మహిళలను ఉద్దేశించి మహిళలను ఎక్కువగా ఆకర్షించే విధంగా ఈ యొక్క మరి మేనిఫెస్టోలో పథకాలను రూపొందించే విధంగా చేస్తూ ఉన్నారు అనేది ఆల్రెడీ తెలిసిందే. ప్రతి ఒక్క పార్టీ కూడా మెయిన్ అంటే మహిళలను ఎక్కువగా ఉద్దేశించి పథకాలు క్రియేట్ చేస్తున్నారు అనేది మాత్రం మనం గమనించవచ్చు. మొత్తంగా అయితే ఇంకా నెక్స్ట్ గెలిచేది మేమే అంటూ ఇటు మంత్రి హరీష్ రావు కూడా ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాగే ఇక రేవంత్ రెడ్డి చూసుకున్నట్లయితేనేమో బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అని మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అలాగే ఇంకా ఇక్కడ చూస్తే బండి సంజయ్ విషయానికి వచ్చినట్లయితే ఇక బీఆర్ఎస్ ఏ క్షణమైనా చీలిపోవచ్చు అంటూ బండి సంజయ్ మాట్లాడుతున్నారు. 15 రోజులుగా అసలు కేసీఆర్ కనిపించట్లేదు, నాకు కేటీఆర్ మీదే డౌట్గా ఉంది అంటూ కూడా ఎద్దేవా చేస్తూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి బండి సంజయ్. ఖచ్చితంగా కేసీఆర్ను వెంటనే ప్రజల ముందు ప్రవేశపెట్టాలి అంటూ కూడా మరి బండి సంజయ్ కామెంట్ చేశారు. కేటీఆర్ మీద నాకు డౌట్గా ఉంది, అసలు కేసీఆర్ ఏమయ్యారు కనిపించట్లేదు, ఆయనను ప్రజల ముందు ప్రవేశపెట్టాలి అంటూ కూడా కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి బండి సంజయ్ ఇక్కడ మనం గమనించవచ్చు. బీఆర్ఎస్ ఇంకోటి ఏంటంటే బీఆర్ఎస్ ఒంటరిగా వెళ్ళే ప్రసక్తి అయితే లేదు, ఖచ్చితంగా గులాబీ వాడిపోతుంది, కారు జోరు తగ్గిపోయింది అన్నట్లుగా ఆయన కూడా ఎద్దేవా చేస్తూ మాట్లాడుతున్నారు. ఒంటరిగా ప్రయాణం చేసే ప్రసక్తి అయితే లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటూ ప్రతి ఒక్కరు కూడా బీజేపీని ఆదరిస్తారు అంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. అలాగే ఇక వెంటనే మరి ఇప్పుడు కేసీఆర్ను ప్రజలందరి ముందు ప్రవేశపెట్టానంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. సో ఇక దీనికి సంబంధించి కూడా మరిన్ని డీటెయిల్స్ అన్ని కూడా మనం 6th పేజీలో గమనించవచ్చు అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే కేటీఆర్కు ప్రమోషన్ అనే విషయానికి వచ్చినట్లయితే చెప్తూ ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తే సీఎంగా పట్టాభిషేకం కేటీఆర్కు చేయనున్నారు సీఎం కేసీఆర్ అంటూ కూడా కొడుకుని సీఎంగా చూడాలన్న కలలు కంటున్నారు సీఎం కేసీఆర్ అనేది కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఖచ్చితంగా గెలిస్తే నెక్స్ట్ ఎలక్షన్స్లో గెలిస్తే మాత్రం కేటీఆర్ను ముఖ్యమంత్రిగా చేయడమే ఆయన ఆశయంగా పెట్టుకున్నారు. ఫోకస్ మొత్తం కూడా ఇప్పుడు సీఎం కేసీఆర్ ఫోకస్ అంతా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మరి గులాబీ గెలవాలి, ఇదే ఫోకస్ ఎక్కువగా పెట్టుకున్నారు. ఆయన ఖచ్చితంగా గెలిచి తీరాలి అనేది ఆయన ఫోకస్ పెట్టారు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో చూద్దాం. ఇక జాతీయ రాజకీయాలపై కేసీఆర్ ఎక్కువగా ఫోకస్ పెట్టారు. ప్రధాని మోదీ కామెంట్లపై గులాబీ పార్టీలో మరి జోరుగా చర్చ కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం గమనించవచ్చు అనేది మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ను త్వరలోనే ప్రమోషన్స్ ఆయనకు త్వరలోనే ప్రమోషన్స్ దక్కనున్నాయి అంటూ కూడా చెప్తున్నారు. ఆ పార్టీలో జోరుగా ఇదే చర్చ జరుగుతూ ఉంది, కొనసాగుతూ ఉంది అంటూ కూడా ఇచ్చారు. ఖచ్చితంగా నెక్స్ట్ పార్టీ గెలిచిందంటే మాత్రం కేటీఆర్ ముఖ్యమంత్రిగా రాబోతున్నారు అనేది ఆయన యొక్క ఆశయం అన్నట్లు, సీఎం కేసీఆర్ యొక్క ఆశయం అన్నట్లుగా ఇచ్చారు. మరిన్ని డీటెయిల్స్ మనం 4th పేజీలో చూడొచ్చు. మొత్తంగా అయితే ఇంకా కేటీఆర్ని ముఖ్యమంత్రి చేయాలన్నది కేసీఆర్ ఫోకస్ అనేది మనకు అర్థమవుతుంది. ఇంకా అలాగే మరొక వార్త చూస్తే కృష్ణా నీళ్ల పంపకానికి లైన్ క్లియర్ అయిపోయింది అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. తెలంగాణ వాటా మొత్తం తేల్చేలా ట్రిబ్యునల్లోని మార్పులకు కేంద్రం పచ్చజెండా ఊపుతోంది అన్నట్లుగా ఇచ్చారు. నీళ్ల పంపిణీ అంశాన్ని కూడా కేడబ్ల్యూటీకి
రెండుకు రిఫర్ చేసినటువంటి కేంద్ర కేబినెట్ అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక పసుపు బోర్డు ట్రైబల్ యూనివర్సిటీకి ఆమోద ముద్ర వేసినట్లుగా తెలుస్తూ ఉంది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. వర్సిటీకి సంబంధించి దాని యొక్క ఆమోద ముద్ర వేసి ఆ వర్సిటీకి సంబంధించి 899 కోట్లను కేటాయించినట్లుగా కూడా తెలంగాణకు మేలు కలిగేలా మూడు నిర్ణయాలు తీసుకున్నారు అనేది కూడా అనురాగ్ ఠాకూర్ కూడా వెల్లడించినటువంటి విషయం. మొత్తంగా అయితే తెలంగాణకి ఏటి చూసినా కూడా మంచి జరిగే విధంగా క్యాబినెట్లో నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అనేది మనకి ఇక్కడ వివరంగా ఇచ్చారు. అయితే క్యాబినెట్లో నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా కొనసాగుతుంది. తెలంగాణ మొత్తం కృష్ణా జలాలకు సంబంధించి పసుపు బోర్డుకి సంబంధించి తెలంగాణలో మంచి జరిగే విషయాన్ని గురించి మొత్తం కూడా నిర్ణయాలు తీసుకున్నామంటూ చెప్తున్నాను. అయితే మరిన్ని డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ ప్రస్తావించలేదు కానీ ఏదేమైనప్పటికీ కృష్ణా నీళ్ళ పంపకానికి లైన్ క్లియర్ చేశారు. పసుపు బోర్డుకు ఆమోద ముద్ర తెలిపారు. ఎప్పుడు అనేది చూసుకున్నట్లయితే మరి భూత్పూర్లో జరిగినటువంటి మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్లో జరిగినటువంటి మహాసభలోని ప్రధాని మోదీ ఆ రోజే మంజూరు చేయడం జరిగింది. పసుపు బోర్డుకి లైన్ క్లియర్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. దాని ద్వారా పసుపు బోర్డు రైతులందరూ కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ స్వీట్లు పంచుకున్నటువంటి దాఖలకు కూడా చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఆల్రెడీ మనకి ఇది తెలిసిన విషయమే. సో అలాగే మరొక వార్త మనం చూస్తే ఇక రాష్ట్రంలో ఓటర్లు 3.17 కోట్లు చూసుకున్నట్లయితే మొత్తం పురుషుల సంఖ్య చూసినట్లయితే 1,58,71,493 మంది పురుషులు ఓటర్లు ఉన్నాయి అంటూ ఇచ్చారు. ఇక మహిళల విషయానికి వస్తే 1,58,43,339 మంది మహిళలుగా ఉన్నారు. అలాగే ట్రాన్స్జెండర్స్కి వచ్చినట్లయితే 2,557 వరకు ఉన్నాయి ఓటర్లు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇంకా చూస్తే తుది జాబితా కూడా రిలీజ్ చేసినటువంటి కేంద్ర ఎన్నికల సంఘం అంటూ ఇచ్చారు. ఓటు హక్కు నమోదుకు ఇంకా ఛాన్స్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఓటు హక్కుని నమోదు చేసుకోండి అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. ఇంకా మరొక వార్త మనం చూద్దాం. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆప్ ఎంపీ అరెస్ట్ అంటూ ఇచ్చారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ను ఈడీ అదుపులోకి తీసుకుంది. మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి కూడా ఆయన ఇంట్లో సోదాలు తర్వాత అరెస్ట్ చేశారు. మనీ లాండరింగ్కి సంబంధించి ఆయన ఇంట్లో కూడా సోదాలు నిర్వహించారు. తదనంతరం అరెస్ట్ చేయడం జరిగింది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. 13th పేజ్లో మెయిన్ డీటెయిల్స్ అన్నీ కూడా ఉన్నాయి, మనం గమనించవచ్చు. మొత్తంగా అయితే ఆల్రెడీ ఇంతకుముందే చెప్పుకునే ఎలక్షన్ మూమెంట్లో కాబట్టి ఇప్పుడు అధికారికంగా ఉన్నటువంటి ప్రముఖులు ఎవరైతే ఉంటారో నెంబర్ ఆఫ్ ప్రముఖుల ఇళ్లలో అందరి ఇళ్లలో కూడా ఏపీలో కావచ్చు ఇక్కడ కావచ్చు మొత్తం కూడా సోదాలు నిర్వహించబోతున్నాం అనేది కూడా ఆల్రెడీ మనకి ఇంతకు ముందు మెన్షన్ చేశారు. సో అదే విధంగా యాజ్ ఇట్ ఈస్గా మనకి ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి అలాగే మరి మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి సోదాలు నిర్వహించిన అనంతరం మరి ఆప్ ఎంపీని అరెస్ట్ చేసినట్లుగా తదనంతరం తెలుస్తుంది. సో మరిన్ని డీటెయిల్స్ అయితే మొత్తంగా మనకి 13th పేజీలో ఇచ్చారు, గమనించవచ్చు. ఇక అణగారిన వర్గాల ప్రతినిధి అట్టడుగున పేదల పెన్నిధి ఆ జాతీయ స్థాయిలో పదవులకు వన్నె తెచ్చినటువంటి తెలంగాణ బిడ్డ స్వర్గీయ గడ్డం వెంకట స్వామికి 94వ జయంతి సందర్భంగా మరి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. కాకని వ్యాధిలోకి తెచ్చుకున్నాం అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మరిన్ని డీటెయిల్స్ మనకి మెయిన్ పేపర్లు ఇచ్చారు, గమనించవచ్చు. అలాగే ఇక మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసినట్లయితే మనకి ఫస్ట్ ప్రధానంగా అంటే కానిస్టేబుల్ జాబితా విడుదల చేశారు అనేది ఇచ్చారు. 16,604 పోస్టులకు 15,750 మంది ఎంపికైనట్లుగా తెలుస్తూ ఉంది. అలాగే 12,866 మంది పురుషులు, అలాగే 2,884 మంది మహిళలు. ఇంకా 7 వరకు అభ్యంతరాలకు అవకాశం ఉంది కాబట్టి ఇంకేమైనా అభ్యంతరాలు ఉంటే కూడా చూసుకోవచ్చు. పోలీస్ అగ్నిమాపక శాఖ డ్రైవర్ పోస్టులు కూడా మరి జాబితా దీనికి సంబంధించి అయితే వాయిదా వేసినట్లుగా తెలుస్తుంది మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక అలాగే జ్యోతి పసిడి గురి అంటూ ఇచ్చారు. తెలుగు ఆర్డర్ జ్యోతి సురేఖకు మిక్స్డ్లో స్వర్ణం సాధించింది అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే వచ్చే వన్డే కప్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇండియా 2023 కప్కి సంబంధించి నేటి నుంచి క్రికెట్ వరల్డ్ కప్ సమరం జరుగుతుంది అనేది కూడా మనకి స్పోర్ట్స్కు సంబంధించి అయితే మనకి ఆంధ్రజ్యోతి దినపత్రికలో మెయిన్ ప్రధానంగా ఫస్ట్ హెడ్లైన్స్ ఇచ్చారు. అలాగే మరి కానిస్టేబుల్ జాబితాకు సంబంధించి మనకి ప్రధానంగా ఆంధ్రజ్యోతిలో మెన్షన్ చేశారు. సో వాటికి సంబంధించి కూడా మనం డీటెయిల్గా చూద్దాం. ఇంకా అలాగే కృష్ణా జలాల పంపిణీపై ముందడుగు వేసింది కేంద్ర ప్రభుత్వం అనేది ఆల్రెడీ మనం ఇంతకు ముందు చూసుకున్న పేపర్లో చూసుకున్న విధంగానే మనకి ఆంధ్రజ్యోతిలో కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇంకా కృష్ణా జలాలకు లైన్ క్లియర్ అయిందని చెప్పేసి వెలుగు దినపత్రికలు ఇచ్చారు. అలాగే మనకి ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో కూడా కృష్ణా జలాల పంపిణీపై ముందడుగు వేసింది కేంద్ర ప్రభుత్వం అంటూ కిషన్ రెడ్డి వెల్లడించడం జరుగుతుంది. పాత ట్రైబ్యునల్కు కొత్త విధి విధానాలను కూడా చేర్చడం జరుగుతుంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య జలాల పంపిణీపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. తెలంగాణ పసుపు బోర్డు కూడా మంజూరు చేయడం జరిగింది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే గిరిజన విశ్వవిద్యాలయం
ఏర్పాటుకు ఓకే అంటూ కూడా ఇచ్చారు. ఉజ్వల సిలిండర్పై మరో 100 సబ్సిడీ అంటూ కూడా ఇచ్చారు. అలాగే 603కే వంట గ్యాస్ సిలిండర్ కూడా రాబోతోంది అంటూ కూడా మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా మళ్ళీ ఇక్కడ కూడా మనకి తెలియజేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. అలాగే ఇంకా మనం చూసినట్లయితే గిరిజన వర్సిటీకి స్థలం లభించకే జాప్యం జరుగుతుంది. ఇక జాప్యం జరిగిందని చెప్పి కేంద్ర మంత్రి అనురాగ్ వెల్లడించారు కూడా ఆల్రెడీ అంటూ ఇచ్చారు. తెలంగాణ పిటిషన్ ఉపసంహరించుకున్నటువంటి 2 ఏళ్ల తర్వాత కృష్ణా జలాలపై నిర్ణయం తీసుకుంటామంటూ కూడా ఇచ్చారు. తెలంగాణ ఏపీ ప్రభుత్వాలతో చర్చించాలని త్వరలోనే గెజెట్ విడుదల చేస్తామంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే వర్సిటీ ఏర్పాటుతోటి గిరిజనుల్లో ఆత్మస్థైర్యం పెరిగింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అనేక విషయాలను వెల్లడించారు అందరితోటి కూడా అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మొత్తంగా అయితే తెలంగాణ ఏపీ ప్రభుత్వాలతో చర్చించిన తర్వాత గెజెట్ విడుదల చేస్తారు త్వరలోనే. నీటి విడుదలకు సంబంధించి వర్సిటీల ఏర్పాటుతో గిరిజనులు ఆత్మస్థైర్యం అనేది కూడా కొంత పెంపొందించబడింది అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే మరొక వార్త చూస్తే పరిష్కారం అయ్యేనా అంటూ క్వశ్చన్ మార్క్ పెట్టారు. అంటే కృష్ణా జలాల పంపిణీ ఇప్పట్లో తేలుతుందా అసలు అంటే ఒక క్వశ్చన్ మార్క్ పెట్టారు. కానీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చా అంటున్నారు, అన్ని చేస్తున్నారు. కానీ అసలు ఇది ఒక కొలిక్కి వచ్చేది ఉందా లేదా అన్నట్లుగా ఇచ్చారు. ఏళ్లు కొనసాగుతున్నప్పటికీ కూడా ఇంకా ఈ వివాదం కొనసాగుతూనే ఉంది తప్ప ఇది ఒక కొలిక్కి వచ్చిన దాఖలాలు అయితే ఎక్కడ లేవు అంటూ మనకి ఇక్కడ మరొక వార్త అయితే ఇచ్చారు. చూద్దాం. ఇక 2 ఏళ్లలో తేల్చాలన్న తెలంగాణ, వివరాలు వచ్చాకే స్పందిస్తామన్న ఏపీ. ఇంకా మొత్తంగా అయితే దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ 14th పేజీలు ఇచ్చారు. మొత్తంగా ఇది పరిష్కారం అవుతుందా, ఎప్పుడు ఇలాగే ఏదో ఒక వాదనలు జరుపుకుంటూ వెళ్ళిపోతున్నారు, కాలాన్ని వెల్లదీస్తున్నారు అనేది మాత్రం మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే మరొక వార్త చూద్దాం. కొత్త విధి విధానాలు కేసీఆర్ కృషి వల్లే అంటూ మంత్రి హరీష్ రావు కూడా చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రతి ఒక్కటి కూడా కొత్త విధి విధానాలలో జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి అంతా కూడా అక్కడ కొత్తగా జరుగుతుంది, అన్నీ కూడా కొత్తగా జరుగుతున్నది, అంతా కూడా కేవలం ప్రతి ఒక్క అభివృద్ధి కూడా కొత్తగా జరుగుతున్నాయంటే అది సీఎం కేసీఆర్ వల్లే జరుగుతున్నాయంటూ మంత్రి హరీష్ రావు చెప్తూ ఉన్నారు. అలాగే ఇంకా ఏం చెప్తున్నారు అనేది చూస్తే కృష్ణా ట్రైబ్యునల్పై 9.5 ఏళ్ల పాటు కుంభకర్ణుడిలా కదలని కేంద్రం అంటూ ఇచ్చారు. కుంభకర్ణుల ఇప్పటి వరకు కదలకుండా మెదలకుండా ఉంది కేంద్ర ప్రభుత్వం అంటూ కూడా ఆయన ఎద్దేవా చేస్తూ మాట్లాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వంపై మాత్రం ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి మంత్రి హరీష్ రావు. అయితే ఇంకా దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా 14th మనం గమనించవచ్చు. మొత్తంగా అయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కటి కూడా సీఎం కేసీఆర్ కొత్త విధి విధానాలతో కృషి చేస్తున్నారు. ఆయన కృషి వల్లే తెలంగాణ సస్యామలంగా ఉంది అనేది మాత్రం మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో మరొక వార్త చూసినట్లయితే ఇక బీజేపీనే మాతో పొత్తుకు సిద్ధమైంది అంటూ ఇక్కడ మంత్రి కేటీఆర్ చెప్తూ ఉన్నారు. అయితే ఆల్రెడీ చెప్తూ ఉన్నారు, బండి సంజయ్ కూడా చెప్తున్నారు ఖచ్చితంగా బీజేపీ ఏ క్షణమైన చీలొచ్చున్నారు. కానీ అది చీలేది ఎక్కడో కాదు, బీజేపీతోనే అంటూ ఇచ్చారు. ఇక బీజేపీనే మాతో పొత్తుకు సిద్ధమైంది అంటూ కూడా మంత్రి కేటీఆర్ చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ. అలాగే 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత నాటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు స్వయంగా చెప్పారు ఈ విషయాన్ని అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అప్పటి వీడియోను విడుదల చేసిన మంత్రి కేటీఆర్ అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. కేటీఆర్ అయితే ఖచ్చితంగా ఒకటే చెప్తున్నారు, ఇక మేము హ్యాట్రిక్ కొట్టడం ఖాయం అంటూ చెప్తున్నారు. కానీ ఇంకా సీఎం కేసీఆర్ ఫోకస్ అంతా కూడా ఇప్పుడు కొడుకుని సీఎం చేయాలి అనే దానిపైనే ఫోకస్ పెట్టారు ఖచ్చితంగా అనేది కూడా మనకు అర్థమవుతుంది. సో అలాగే ఇంకా చూస్తే చూసినట్లయితే కేటీఆర్ చూద్దాం. అప్పటి వీడియోను విడుదల చేసిన మంత్రి కేటీఆర్ మరు నిమిషంలోనే ఆ ఆఫర్ తిరస్కరించారు. డిపాజిట్లు రాని బీజేపీతో పొత్తు మాకేంటి అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి, ఎద్దేవా చేస్తూ మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. అలాగే ఇంకా చూద్దాం. డిపాజిట్లు కూడా రాని బీజేపీతో పొత్తి ఏంటి, మేము చీటర్స్ కాదు ఫైటర్స్ అంటూ కూడా మంత్రి కేటీఆర్ చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. సో అలాగే ఇంకా దానికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ కూడా ఎక్స్ వేదికగా బీజేపీపై కేటీఆర్ ఘాటు విమర్శలు చేశారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. కాంగ్రెస్ బీజేపీ డబ్బులు ఇస్తే తీసుకోండి, కానీ ఓటు మాత్రం కారు గుర్తుకే వేయాలని చెప్పి కూడా కేటీఆర్ విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. మొత్తంగా అయితే ఇంకా కేటీఆర్ ఒకటే చెప్తున్నారు, మరి బీజేపీ వాళ్ళు డబ్బులు ఇచ్చినా తీసుకోండి, కాంగ్రెస్ వాళ్ళు డబ్బులు ఇచ్చినా తీసుకోండి మీరు ఓటర్లు, కానీ ఓటు మాత్రం తెలంగాణ కారు గుర్తుకే ఓటు వేయండి అంటూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మరి కేసీఆర్ని మళ్ళీ హ్యాట్రిక్ కొట్టేలా గెలిపించండి అంటూ చెప్తూ ఉన్నటువంటి పరిస్థితితో మనం ఇక్కడ గమనించవచ్చు. సో దీనికి సంబంధించినటువంటి ఇంకా మరిన్ని డీటెయిల్స్ అన్నీ కూడా మనం 2nd పేజ్లో గమనించవచ్చు అనేది మనకి క్లియర్గా ఇచ్చారు. అలాగే కేటీఆర్ది అసత్య ప్రచారం ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం.
సో దానికి సంబంధించి డీటెయిల్స్ చూసినట్లయితే బుకాయించడం, దబాయించడం కల్వకుంట్ల కుటుంబానికి అలవాటే అంటూ లక్ష్మణ్ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ఇక బీఆర్ఎస్తో కలిసే ప్రసక్తే లేదు అంటూ జవదేకర్ కూడా మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. సో అలాగే ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి 3rd పేజీలో ఇచ్చారు, గమనించవచ్చు. అలాగే 13th పేజీలో కూడా దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆర్టీసీ ఉద్యోగులకు 4.8% డిఏ అక్టోబర్ నెలతోటి వేతనంతో చెల్లింపు, పెండింగ్లో ఉన్న 9 డిఏలు మంజూరు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే ఢిల్లీ మద్యం స్కామ్లో యాప్ నేత సంజయ్ సింగ్ అరెస్టు అంటూ కూడా ఇచ్చారు. ఇక ఆల్రెడీ ఆయన ఇంట్లో సోదాలు కూడా నిర్వహించారు. ఆ సోదాలు నిర్వహించిన అనంతరం అంతకంటే ముందుగానే ఆ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి కొన్ని విచారణలు కూడా కొనసాగాయి. దాంతోపాటుగా ఇంట్లో జరిగినటువంటి సోదాలకు సంబంధించి అక్కడ ఆప్ నేత సంజయ్ సింగ్ని అరెస్ట్ చేయడం జరిగింది అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో చూద్దాం దానికి సంబంధించి డీటెయిల్స్. చూసినట్లయితే ఇక ఢిల్లీ మద్యం స్కామ్లో కూడా ఆప్ నేత అరెస్ట్ అయ్యారు అంటూ ఇచ్చారు. అరోరా అప్రూవర్గా మారినటువంటి నేపథ్యంలోనే అదానీ స్కామ్లను బయటపెట్టినందువల్లే ఆయనను తనపై కేంద్రం అణచివేత చేసింది అంటున్నటువంటి సంజయ్ సింగ్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఖచ్చితంగా ఇవన్నీ బయటపెట్టడం చెప్పడం వల్లనే అరెస్ట్కి మరి పూనుకున్నారు అనేది కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. 2nd పేజీలో మరిన్ని డీటెయిల్స్ కూడా ఆయన బెయిల్పై ఎలా వస్తారు ఏంటి అనే డీటెయిల్స్ అన్ని కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక భూసేకరణ నోటిఫికేషన్కు గ్రామ సభ అనుమతి తప్పనిసరి అంటూ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టీకరణ అనేది కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక ఆ గట్టునుంటారా ఈ గట్టునుంటారా అంటూ మంత్రి రేవంత్ రెడ్డి కూడా, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అలాగే బీజేపీతో దోస్తీ చేసే బీఆర్ఎస్ వైపా, లేకపోతే వారిని ఓడించి కాంగ్రెస్తోనా ఎటు ఉంటారు? బీఆర్ఎస్తో దోస్తీ చేస్తూ బీజేపీ వైపు ఉంటారా, లేకపోతే కాంగ్రెస్ వైపుకి వస్తారా అంటూ కూడా మనకి ఇక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టి అడుగుతున్నటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి. మజ్లిస్ పార్టీ అధినేతకు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సూటి ప్రశ్న వేశారు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక బీఆర్ఎస్కు మద్దతుపై పునరాలోచన చేయాలని కూడా సూచన చేశారు. కేసీఆర్కు నియామకాలంటే కేటీఆర్ను సీఎం చేయడం అనేదే గుర్తుకొస్తుంది అంటూ కూడా ఆయన విమర్శిస్తూ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా ఆయన అనేక విషయాలు కూడా షేర్ చేసుకున్నారు. అవన్నీ కూడా మనకి 13th పేజీలో ఉన్నాయి, చూసుకోవచ్చు. అలాగే ఇక రాష్ట్రంలో ఓటర్లు అనేది చూసుకుంటే మనం ఆల్రెడీ ఇంతకు ముందు చూసుకున్నాం. 3,17,389 మంది ఉన్నారు. అందులో పురుషుల సంఖ్య ఎంత, అలాగే మహిళల సంఖ్య అంత, ఇలా అందరిది కూడా సంఖ్య ఇచ్చినట్లుగా తెలుస్తుంది. సో ఇంకా ఓటర్లు తుది జాబితా కూడా విడుదల చేసేసారు ఆల్రెడీ. ఇంకా మనం ఓటర్లు నమోదు చేసుకోవడానికి కూడా అవకాశాలు ఇంకా ఉన్నాయి అనేది కూడా క్లియర్గా మనకి యాజ్ ఇట్ ఈస్గా వెలుగు దినపత్రికలు ఇచ్చినట్లుగానే మనకి ఇక్కడ కూడా ఇచ్చారు. సో మొత్తంగా అయితే ఇంకా చూద్దాం. ఇంకా చూసినట్లయితే ఆ అధికారులు వద్దు అంటే ఇక్కడ మరొక వార్త కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సిఎస్, డీజీపీ సహా ఉన్నతాధికారులపై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది అనేది మనకి ఇక్కడ ఒక వార్త. అలాగే వారు ఎన్నికల్లోని బీఆర్ఎస్కు సహకరిస్తున్నారు అంటూ ప్రతిపక్ష నేతలపై క్రిమినల్ కేసులు పెట్టిస్తున్నారు అంటూ ఒకే పోస్టులో 5 నుంచి 7 ఏళ్ల పాటు కొనసాగుతున్నాయి అంటూ ఇచ్చారు. అలాగే ఇంకా ఆరుగురు ఐఏఎస్, 3 నాన్ ఐఏఎస్లు అధికారులపై అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్గా చూద్దాం. ఇంకా అలాగే అంజనీ కుమార్ ఏపీ క్యాడర్ న్యాయ వ్యవస్థను ఏమార్చి పదవిని పట్టుకుని వేలాడుతున్నారు అంటూ కూడా ఇచ్చారు. ఇక డిహెచ్ గడలపై నిధుల దుర్వినియోగం ఆరోపణలు, వీరిని బదిలీ చేసి ఎన్నికలు సజావుగా జరిపించాలి అంటూ కూడా కేంద్రం ఎన్నికల సంఘాన్ని కోరినటువంటి కాంగ్రెస్ పక్షపాత ధోరణి వద్దు అంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇక ఎన్నికలపై మీ నివేదికలు చూస్తే బాధేస్తోంది అంటూ కూడా అధికారుల తీరుపై సిఈసి బృందం అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఎన్నికల పారదర్శకంగా జరగాలి అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. దానికి సంబంధించి రాజీవ్ కుమార్ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి కూడా మనం గమనించవచ్చు. సో మొత్తంగా అయితే ఈరోజు మనకి కృష్ణా జలాల పంపకానికి లైన్ క్లియర్ చేశారనేది పసుపు బోర్డుకు సంబంధించి ఒకటి. కొత్త విధానాలతోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా అభివృద్ధి చెందింది అంటూ ఒక దగ్గర చూస్తే కేటీఆర్ అన్ని అసత్య ప్రచారాలు చేస్తారు అంటూ కూడా ఇటు బండి సంజయ్ ఎద్దేవా చేయటం. ఇంకోటి చూస్తే ఆర్టీసీ ఉద్యోగులకు 4.8% డిఏ అంటూ ఇచ్చారు. అలాగే ఢిల్లీ మద్యం స్కామ్లో ఆప్ నేత సంజయ్ సింగ్ కూడా అరెస్ట్ అయ్యారు అనేది కూడా ఇచ్చారు. ఇక భూసేకరణ నోటిఫికేషన్కు గ్రామసభ అనుమతి తప్పనిసరిగా ఉండాలి అంటూ. ఇక రేవంత్ రెడ్డి విషయానికి వచ్చినట్లయితేనేమో ఆ గట్టునుంటారా ఈ గట్టునుంటారా, అటు బీజేపీకి బీఆర్ఎస్కి పొత్తులుగా ఉంటారా, లేకపోతే కాంగ్రెస్లోకి వస్తారా అంటూ ఆయన కూడా సూటి ప్రశ్న వేస్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. అలాగే ఇక మంత్రి
అయ్యే విధంగా బీఆర్ఎస్ మేనిఫెస్టో ఉండబోతుంది. వరంగల్లో 16న జరగబోయేటటువంటి ఆ సభలో కేసీఆర్ రిలీజ్ చేస్తారు అనేది అటు మంత్రి హరీష్ రావు చెప్తూ ఉన్నారు. ఇంకా అలాగే బీజేపీనే మాతో పొత్తు పెట్టుకోవడానికి రెడీగా ఉంది అంటూ ఓల్డ్ వీడియోని ఒకటి రిలీజ్ చేశారు మంత్రి కేటీఆర్ అనేది. ఇద్దరి మధ్యలో వార్ నడుస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా అలాగే కేటీఆర్కు ప్రమోషన్స్ ఇవ్వాలని చెప్పేసి ఫోకస్ అంతా సీఎం కేసీఆర్ తెలంగాణలోనే పెట్టారు అనేది కూడా ఒక వార్త. ఎందుకంటే మంత్రి కేటీఆర్ని సీఎంగా చూడాలి అనేది కేసీఆర్ యొక్క కళ అన్నట్లుగా, ఇంకా ఆయనకు పట్టాభిషేకం చేయాలి అన్నట్లుగా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక బీజేపీది ఫెవికాల్ బంధం అంటూ మంత్రి రేవంత్ రెడ్డి కూడా ఎద్దేవా చేస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా బీజేపీ కాంగ్రెస్కి మైండ్ బ్లాక్ అవుద్ది అంటూనేమో మంత్రి హరీష్ రావు. ఇక బీఆర్ఎస్ ఏ క్షణమైనా చీడిపోవచ్చు అంటూనేమో బండి సంజయ్. ఇలా ఒకరిపై ఒకరు మాత్రం మొత్తంగా ఎద్దేవా చేసుకుంటూ ప్రతి విషయంలో కూడా మరి ఎవరిది పరుస్తున్నటువంటి పరిస్థితి అయితే మెయిన్ టార్గెట్గా ఉన్నటువంటి పార్టీలు అయితే, మెయిన్ ఫోకస్లో ఉన్నటువంటి పార్టీలు అయితే బీజేపీ, బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్, ఈ మూడు కూడా చాలా మరి పోటాపోటీగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎవరిని ప్రజలు నెగ్గించినా కూడా చెప్పలేము అనేటట్లుగా ఉన్నాయి. ఎవరి ధీమా వాళ్ళు వ్యక్తపరుస్తూ ఉన్నటువంటి పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయి. మేనిఫెస్టోలు అయితే పోటాపోటీగా రిలీజ్ చేస్తున్నారనేది చూడొచ్చు. ఈ నెల 16న మరి బీఆర్ఎస్ కూడా మేనిఫెస్టో రిలీజ్ చేయబోతోంది సీఎం కేసీఆర్ చేతుల మీదుగా అన్నట్లుగా మనకి క్లియర్గా మెన్షన్ చేస్తాం. సో మొత్తంగా ఏ పేజీలో చూసినా కూడా ఈరోజు న్యూస్ అయితే మొత్తంగా ఇవే ఉన్నాయి. సో ఇదండి ఇవాళ పేపర్ వార్త కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ వార్త కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.